అండి అందరికీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నది ఉపాధ్యాయ సాధికారత. ఆ చాప్టర్ నుంచి ముఖ్యమైన పాయింట్స్ అన్నీ కూడా మనం నేర్చుకోబోతున్నాం. చాలా యూజ్ఫుల్ అయ్యేటటువంటి వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ మనం చూస్తే ఉపాధ్యాయ సాధికారత అంటే అర్థం ఏమిటి? ఉపాధ్యాయుడు తన వృత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడాన్ని, తన యొక్క వృత్తి సామర్థ్యాలను పెంపొందించుకోవడాన్ని, అలాగే తన శక్తియుక్తులను బలోపేతం చేసుకొని సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడాన్ని ఉపాధ్యాయ సాధికారత అని అంటారనమాట. అయితే ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏమిటి ఏంటి అంటే ఉపాధ్యాయుల యొక్క రూపచిత్రం, వారి యొక్క లక్షణాంశాలు, అదేవిధంగా ఉపాధ్యాయుల వృత్తిపూర్వక శిక్షణ అంటే టీచర్ వృత్తిలోనికి రాకముందు వృత్తిపూర్వక శిక్షణ, అలాగే విద్యా ప్రణాళికల యొక్క మౌలిక లక్ష్యాలు, అలాగే విద్యార్థుల యొక్క ఉపలబ్ధి మూల్యాంకనం, ఈ 4 కూడా ఉపాధ్యాయుని యొక్క సాధికారతను ప్రభావితం చేస్తాయి. ఉపాధ్యాయ సాధికారత స్థాయిలు ఏమిటి? 2 స్థాయిలు అన్నమాట. ఉపాధ్యాయ స్థాయి, పాఠశాల స్థాయి. ఉపాధ్యాయ స్థాయి, పాఠశాల స్థాయి అని 2 రకాలుగా ఉంటుంది ఉపాధ్యాయ సాధికారత యొక్క స్థాయిలు అన్నమాట. విద్యా ప్రక్రియ నిర్వహణకు సంబంధించినటువంటి సాధికారత స్థాయి ఏమిటి? విద్యా ప్రక్రియ నిర్వహణకు సంబంధించిన సాధికారత స్థాయి ఉపాధ్యాయ సాధికారత స్థాయి. ఉపాధ్యాయులకు సమకూర్చిన వృత్యంతర శిక్షణ, ప్రత్యేక సెమినార్లు, సింపోజియాలు మొదలైనవి దేనికి చెందుతాయి? ఇవన్నీ కూడా పాఠశాల స్థాయి సాధికారతకు చెందుతాయి. పాఠశాల స్థాయి సాధికారతకు సంబంధించినవి అన్నమాట. విద్యార్థులకు అభ్యసనంలో సలహాదారుగా ఉండి విద్యా ప్రక్రియ ఆశించిన లక్ష్యాలను సాధించడానికి తోడ్పడే సాధికారత స్థాయి ఏమిటి? సలహాదారుగా ఉంటాడనమాట ఉపాధ్యాయుడు. సలహాదారుగా ఉండి విద్యా ప్రక్రియ ఆశించిన లక్ష్యాలను సాధించడానికి తోడ్పడేది ఉపాధ్యాయ స్థాయి సాధికారత అన్నమాట. పాఠశాల ఆశిస్తున్న లక్ష్యాల సాధనకు ఉపాధ్యాయుని సంసిద్ధం చేయడానికి తోడ్పడే సాధికారత స్థాయి ఏమిటి అంటే పాఠశాల స్థాయి సాధికారత. ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించేటటువంటి ఒక పథకం ఏది అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకం. ఇది ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి పథకం అన్నమాట. ఓబీబీ పథకం ఏ విద్యా విధానంలో భాగంగా అమలుపరచబడింది? ఓబీబీ పథకం అనేది ఏ విద్యా విధానంలో భాగంగా అమలుపరచబడింది అంటే జాతీయ విద్యా విధానం 1986లో భాగంగా అమలు చేయడం జరిగిందనమాట. ఓబీబీ పథకం ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 1986 టు 87. 1986 టు 87లో ప్రారంభించడం జరిగింది. ఓబీబీ పథకం ఎప్పుడు ఎస్ఎస్ఏలో విలీనం చేయబడింది? ఎప్పుడు ఎస్ఎస్ఏలో విలీనం చేయబడిందంటే ఏప్రిల్ 1, 2002. ఏప్రిల్ 1, 2002లో ఎస్ఎస్ఏలో విలీనం చేయబడింది. ఓబీబీ పథకంను దేశవ్యాప్తంగా ఎన్ని దశలలో అమలుపరచాలని నిర్ణయించారు? ఓబీబీ పథకాన్ని దేశవ్యాప్తంగా ఎన్ని దశలలో అమలు చేయాలని నిర్ణయించారు? 3 దశల్లో 3 ఫేజెస్లో అమలు చేయాలని నిర్ణయించారు. ఓబీబీ పథకం ప్రకారం ఉండవలసిన ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి. ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఎంత అంటే 1:40. ఓబీబీ పథకం ప్రకారం ఉండవలసిన ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఎంత అంటే 1:40. నెక్స్ట్ వన్, ప్రతి పాఠశాలల్లో కనీసం 2 టీచర్లు ఉండాలి, అందులో కనీసం ఒకరు మహిళా టీచర్ అయి ఉండాలి అని మొదటిగా సూచించినటువంటి పథకం ఏది అంటే ఓబీబీ పథకం అన్నమాట. ఓబీబీ ప్రకారం 100 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలల్లో ఉండవలసిన గదులు మరియు టీచర్ల సంఖ్య వరుసగా 100 మంది కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారనుకోండి, అక్కడ 3 టీచర్లు 3 క్లాస్ రూమ్స్ అనేటటువంటివి ఉండాలి. 3 క్లాస్ రూమ్లు 3 టీచర్స్ అనేటటువంటివి ఉండాలన్నమాట. ఓబీబీ పథకం అమలు చేయబడినటువంటి స్కూల్స్. ఓబీబీ పథకం అమలు చేయబడిన స్కూల్స్ ఏ స్కూల్స్లో అమలు చేస్తారంటే ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అన్నమాట. ఓబీబీ పథకం అమలు చేయబడింది. ఎప్ఎప్ అంటే ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, దీన్నే ఎప్ఎప్ అంటామన్నమాట. ఓడిఏ వారి ఆర్థిక సహాయంతో భారత ప్రభుత్వం మరియు ఏపీ ప్రభుత్వం ఉమ్మడిగా అమలు చేసినటువంటి పథకం ఏది అంటే ఎప్ఎప్ అన్నమాట. ఓడిఏ వారి యొక్క ఆర్థిక సహాయంతో భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడిగా అమలు చేసిన పథకం ఏదంటే ఎప్ఎప్. ఓడిఏ అంటే ఏమిటి? ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్.
ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. ఎపిప్ ప్రాథమిక తరగతులలో గుణాత్మక బోధనకు గాను ఎన్ని సూత్రాల పథకాన్ని అమలు చేసింది? 6 సూత్రాల పథకాన్ని అమలు చేసింది. 6 సూత్రాల పథకం. ఎపిప్ పథకం అనేది ఎన్ని దశల్లో అమలుపరిచారు? ఎన్ని దశలు అంటే 2 దశలు. 1984 టు 87లో ఒకసారి, 89 టు 95లో ఒకసారి. ఈ 2 దశల్లో అమలుపరచడం జరిగిందనమాట. ఎపిప్లోని 6 సూత్రాలు ఉపాధ్యాయుని యొక్క ఏ బోధనను సులభతరం చేశాయి? ఏ బోధనను సులభతరం చేశాయి అంటే కృత్యాధార బోధనను. ఎపిప్లోని 6 సూత్రాలు అనేవి కృత్యాధార బోధనను సులభతరం చేశాయి. డిపెప్ అంటే ఏమిటి? డిపెప్ అంటే డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. డిపెప్ను ప్రారంభించింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రారంభించింది అనమాట. మరి ఎప్పుడు ప్రారంభించారు అంటే 1994 నవంబర్ 4న. 1994 నవంబర్ 4న స్టార్ట్ చేయడం జరిగింది. డిపెప్ పథకం అనేది ఏ పథకంలో విలీనం చేయబడింది అంటే ఎస్ఎస్ఏలో విలీనం చేయబడింది. ఎస్ఎస్ఏ అంటే తెలుసు కదా, సర్వశిక్ష అభియాన్. వాట్ ఈస్ ద ఎస్ఎస్ఏ? సర్వశిక్ష అభియాన్. డిపెప్ పథకం మొదటిగా ఎన్ని రాష్ట్రాలలో ప్రారంభమైందంటే 7 రాష్ట్రాలలోని 42 జిల్లాలలో ప్రారంభమైందన్నమాట. డిపెప్ పథకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వాటా శాతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వాటా 85:15, 85:15. ఆంధ్రప్రదేశ్ డిపెప్ పథకానికి గాను ఆర్థిక సహాయం అందజేస్తున్నటువంటి విదేశీ సంస్థ ఏది? ఆంధ్రప్రదేశ్ డిపెప్ పథకానికి గాను ఆర్థిక సహాయం అందజేస్తున్న సంస్థ ఏదంటే బ్రిటిష్ వారి డిఎఫ్ఐడి. బ్రిటిష్ వారి యొక్క డిఎఫ్ఐడి అనేటటువంటి సంస్థ. డిపెప్ పథకం మన రాష్ట్రంలో ఏ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమైంది అంటే 96 టు 97 నుంచి డిపెప్ అనేది స్టార్ట్ అయింది మన రాష్ట్రంలో. డిపెప్ పథకం మన రాష్ట్రంలో మొదట ఎన్ని జిల్లాల్లో ప్రారంభమైందంటే మొదట 5 జిల్లాల్లో ప్రారంభమైందన్నమాట. మొదట 5 జిల్లాలలో ప్రారంభమైంది. డిపెప్ పథకం ద్వారా ఒక్కో పాఠశాల అవసరాలకు వస్తువుల కొనుగోలుకు అందించేటటువంటి గ్రాంట్ ఎంత అంటే 2000. డిపెప్ పథకం ద్వారా బోధనా సామగ్రి కొనుగోలుకు ఒక్కొక్క ఉపాధ్యాయునికి అందజేసేటటువంటి గ్రాంట్ ఎంత అంటే 500. వస్తువుల కొనుగోలుకు పాఠశాల అవసరాలకు అయితే 2000, బోధన సామగ్రి కోసం అయితే 500 అన్నమాట. డిపెప్ పథకం ఒక సంవత్సరంలో ఎన్ని ఉపాధ్యాయ సమావేశాలను నిర్వహించాలని సూచించిందంటే 10 ఉపాధ్యాయ సమావేశాలు నిర్వహించాలని సూచించింది. పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాల ఏర్పాటు అనేది ఏ పథకంలో భాగం? పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాల ఏర్పాటు అనేది డిపెప్లోనే భాగం. బ్రిడ్జ్ స్కూల్స్ అనేవి ఏ పథకంలో భాగంగా ప్రారంభించారంటే డిపెప్లో భాగంగానే ప్రారంభించారు. డిపెప్కు కొనసాగింపుగా ప్రారంభమైనటువంటి పథకం ఏదంటే ఎస్ఎస్ఏ. మరి ఎస్ఎస్ఏను మన రాష్ట్రంలో ఏమని పిలుస్తారంటే రాజీవ్ విద్యా మిషన్గా పిలుస్తారు. రాజీవ్ విద్యా మిషన్. ఎస్ఎస్ఏను కేంద్ర క్యాబినెట్ ఆమోదించి అమలులోనికి తెచ్చినటువంటి సంవత్సరం ఎప్పుడు? మరి ఎప్పుడు ఆమోదించి అమలులోనికి తీసుకువచ్చింది ఎస్ఎస్ఏ అంటే 2000 సంవత్సరం నవంబర్ 16న అమలులోనికి తీసుకురావడం జరిగింది. కేంద్ర స్థాయిలో ఎస్ఎస్ఏ మిషన్ యొక్క చైర్మన్ ఎవరు? కేంద్ర స్థాయిలో అయితే ప్రధానమంత్రి అన్నమాట. కేంద్ర స్థాయిలో ఎస్ఎస్ఏ యొక్క వైస్ చైర్మన్ ఎవరంటే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి. ఎస్ఎస్ఏ యొక్క లోగో పైన ఉండేటటువంటి నినాదం ఏమిటి? ఎస్ఎస్ఏ లోగో పైన ఉండే నినాదం ఏంటంటే విద్య మా హక్కు అనేటటువంటి నినాదం ఉంటుంది. సర్వశిక్ష అభియాన్ పథకం అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల యొక్క వాటా వరుసగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిధుల వాటా ఎట్లా ఉంటుంది అంటే 85:15 9వ ప్రణాళికలో. మరి 10వ ప్రణాళిక వచ్చేసరికి 75:25. మరి 11వ పంచవర్ష ప్రణాళికలో 50:50గా ఉందన్నమాట. నెక్స్ట్ మనం చూస్తే మొదట గ్రామ విద్యా కమిటీలు, దాని తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేశారు. మొదట గ్రామ విద్యా కమిటీలు, తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఏ పథకంలో భాగంగా ఏర్పాటు చేశారు అంటే ఎస్ఎస్ఏలో భాగంగానే ఏర్పాటు చేయడం జరిగింది. వైకల్యం గల పిల్లలకు ప్రతి సంవత్సరం ఎస్ఎస్ఏ పథకం ద్వారా అందించేటటువంటి నగదు సహాయం ఎంత? 3000 రూపాయలు. 3000 రూపాయలు. ప్రాథమిక పాఠశాల లేని చోట విద్యా హామీ పథకం క్రింది విద్యా కేంద్రాల నిర్వహణను ఏ పథకంలో భాగంగా అమలుపరిచారు? ఎస్ఎస్ఏలో భాగంగానే అమలుపరచడం జరిగింది. నెక్స్ట్ వన్, ఎస్ఎస్ఏ యొక్క నిధులలో ఎంత శాతం నిధులు నిర్మాణ పనులకు ఖర్చు చేస్తారు? ఎంత శాతం నిధులు నిర్మాణ పనులకు ఖర్చు చేస్తారంటే
33% అనమాట. 33% నిర్మాణ పనులకు ఖర్చు చేస్తారు. నెక్స్ట్ ఎన్సిటిఈ అనగా అర్థం ఏమిటి? ఎన్సిటిఈ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, జాతీయ ఉపాధ్యాయ మండలి అంటాం దాన్ని. మొదటిగా జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అనేటటువంటి సలహా సంఘంను కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది అంటే 1973లో ప్రారంభించింది. 1973లో. ఎన్సిటిఈకి చట్టబద్ధత గల సంస్థగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది అంటే డిసెంబర్ 29, 1993లో ఆమోదించింది. 1993 డిసెంబర్ 29న ఆమోదించడం జరిగింది. చట్టబద్ధత గల సంస్థగా ఎన్సిటిఈ అనేది ఆమోదం పొందిందన్నమాట. ఎన్సిటిఈ స్వయం ప్రతిపత్తి గల సంస్థగా రూపొందించినటువంటి సంవత్సరం ఇప్పుడు. స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఎప్పుడు రూపొందించబడింది అంటే 1995 ఆగస్టు 17న. ఎన్సిటిఈ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీ. ఎన్సిటిఈ యొక్క దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ కలదు అంటే బెంగళూరు. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ కలదు అంటే బెంగళూరు. ఎన్సిటిఈ యొక్క తూర్పు రాష్ట్రాల ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ కలదు? భువనేశ్వర్. ఎన్సిటిఈ యొక్క తూర్పు రాష్ట్రాల ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ కలదు అంటే భువనేశ్వర్లో కలదు. ఎన్సిటిఈ యొక్క పశ్చిమ ప్రాంత ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అంటే భోపాల్. ఎన్సిటిఈ విద్య లేక బోధనలో అనుభవం ఉన్నటువంటి ఎంతమంది వ్యక్తులను సభ్యులుగా తీసుకుంటారు? 13 మంది వ్యక్తులను సభ్యులుగా తీసుకుంటారనమాట. ఉపాధ్యాయుల యొక్క కనీస అర్హతను నిర్ణయించేటటువంటి సంస్థ ఏది? ఉపాధ్యాయుల యొక్క కనీస అర్హతను నిర్ణయించే సంస్థ ఏది అంటే ఎన్సిటిఈ అన్నమాట. ఉపాధ్యాయ విద్యపై సంస్థల స్థాపనకు బిఎడ్, డిఎడ్, పండిత్ కాలేజ్ అనుమతులు ఇచ్చేటటువంటి సంస్థ ఏది? చూడండి, ఇలాంటి వాటికి ఉపాధ్యాయ విద్యపై సంస్థల స్థాపన కోసం అనుమతులు ఇచ్చే సంస్థ ఏది అంటే ఎన్సిటిఈనే. ఎన్సిటిఈ యొక్క జనరల్ బాడీ మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎవరు? జనరల్ బాడీ లేదా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే ఎంహెచ్ఆర్డి మంత్రి అన్నమాట, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి. ఎన్సిటిఈ సైన్స్లో జాతీయ స్థాయిలో ఏ పరీక్షను నిర్వహిస్తూ అందులో నెగ్గిన విద్యార్థులకు డాక్టరేట్ స్థాయి వరకు అయ్యేటటువంటి ఖర్చును భరిస్తున్నది? నేషనల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ టెస్ట్ అన్నమాట. సైన్స్ టాలెంట్ సెర్చ్ టెస్ట్. నెక్స్ట్ వన్, ఇన్నోవేషన్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ అనేటటువంటి అఖిల భారత పోటీలను నిర్వహించి అందులో నెగ్గిన ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులను ఇచ్చేటటువంటి సంస్థ ఏది? చూడండి, ఇన్నోవేషన్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ అనేటటువంటి అఖిల భారత పోటీలు నిర్వహిస్తుందంట. ఉపాధ్యాయులకి అనమాట జాతీయ అవార్డులు ఇచ్చేటటువంటి సంస్థ ఏదంటే ఎన్సిఈఆర్టీ. ఎన్సిఈఆర్టీ అంటే ఏంటి? నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఎన్సిఈఆర్టీ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థగా ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థగా ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 1961 సెప్టెంబర్ 1న. ఎన్సిఈఆర్టీ అధ్యక్షులు ఎవరు ఉంటారు? ఎన్సిఈఆర్టీ అధ్యక్షులు ఎవరంటే మానవ వనరుల శాఖ మంత్రి. ఎన్సిఈఆర్టీలో ఎన్ని విభాగాలు ఉంటాయి? ఎన్సిఈఆర్టీలో ఎన్ని విభాగాలు ఉంటాయి అంటే ఎన్ని విభాగాలు ఉంటాయి అంటే 15 విభాగాలు ఉంటాయన్నమాట. సిఐఈటీతో సహా 15 విభాగాలు అనేటటువంటివి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్, ఎన్సిఈఆర్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సాంకేతిక సంస్థ ఏది? సిఐఈటీ. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, ఇది న్యూఢిల్లీలో కలదన్నమాట. నెక్స్ట్ వన్, ఎన్సిఈఆర్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వృత్తి విద్యా సంస్థ ఏది? ఎన్సిఈఆర్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న వృత్తి విద్యా సంస్థ ఏదంటే పండిత్ సుందర్లాల్ శర్మ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్, ఇది భోపాల్లో ఉంటుందన్నమాట. ఎన్సిఈఆర్టీ యొక్క జనరల్ బాడీ మరియు ఎడ్యుకేటివ్ కౌన్సిల్ కార్యనిర్వహణాధికారిగా పనిచేసే వ్యక్తిని ఏమని పిలుస్తారంటే డైరెక్టర్ అని పిలుస్తారు. ఉమ్మడి జాతీయ విద్యా ప్రణాళికలను రూపొందించేటటువంటి జాతీయ స్థాయి సంస్థ ఏది? చూడండి, ఉమ్మడి జాతీయ విద్యా ప్రణాళికలను రూపొందించే జాతీయ స్థాయి సంస్థ ఏదంటే ఎన్సిఈఆర్టీ. ఎన్సిఈఆర్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న జాతీయ ఉపాధ్యాయ విద్యా సంస్థ. ఎన్సిఈఆర్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న జాతీయ ఉపాధ్యాయ విద్యా సంస్థ ఏది అంటే ఎన్ఐఈ. ఎన్ఐఈ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నమాట. మరి ఎన్సిఎఫ్ 2005ని ఎవరు రూపొందించారు అంటే ఎన్సిఈఆర్టీనే రూపొందించిందనమాట.
ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఈసీఈ కోసం ఆటల పద్ధతి, పాటల పద్ధతి, కృత్యాధార బోధనా విధానంలో తరగతుల రూపకల్పన చేసినటువంటి సంస్థ ఏది అంటే ఎన్సీఆర్టీ అన్నమాట. సర్వశిక్ష అభియాన్ అమలుకు కావలసినటువంటి కార్యాచరణ ప్రణాళికను రూపొందించినది ఎవరు? సర్వశిక్ష అభియాన్ అమలు కోసం కావలసిన కార్యాచరణ ప్రణాళికను ఎవరు రూపొందించారంటే ఎన్సీఆర్టీనే రూపొందించిందనమాట. ఎన్సీఆర్టీనే రూపొందించింది. నెక్స్ట్ వన్, వికలాంగుల విద్యలో భాగంగా వారికి బోధించేటటువంటి అధ్యాపకుల కోసం సెల్ఫ్ లెర్నింగ్ మాడ్యూల్స్ను రూపొందించినటువంటి సంస్థ ఏది? వికలాంగుల విద్యలో భాగంగా వారికి బోధించేటటువంటి అధ్యాపకుల కోసం సెల్ఫ్ లెర్నింగ్ మాడ్యూల్స్ని ఎవరు రూపొందించారంటే ఎన్సీఆర్టీ. జాతీయ స్థాయి పాఠశాల టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, సప్లిమెంటరీ రీడర్లను ప్రచురించే సంస్థ ఏది అంటే ఎన్సీఆర్టీ. నీపా అనేది ఒక విద్యా ప్రణాళిక మరియు విద్యా పరిపాలనలో కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చేటటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. నీపా అనేది ఇది ఒక విద్యా ప్రణాళిక మరియు విద్యా పరిపాలనలో కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చేటటువంటి సంస్థ, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ. నీపా అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్, జాతీయ విద్యా ప్రణాళిక మరియు పరిపాలనా సంస్థ అని చెప్పబడుతుంది. నీపాను మొదట ఏ పేరుతో పిలిచేవారు? నీపాను ఐపా అని పిలిచేవాళ్ళు. అంటే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ నేషనల్ అని వస్తే ఇక్కడ ఏషియన్ అనేటటువంటిది అనమాట ఓల్డ్లో. దీనిని కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల ఒప్పంద ప్రాతిపదికన యునెస్కోతో కలిసి 1962లో స్థాపించింది. దేనిని యునెస్కోతో కలిపి స్థాపించారు అంటే ఐపాను న్యూపాగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు మార్పు చేసిందంటే 1979లో మార్పు చేసింది. ఐపా 62లో ఏర్పడింది, 79లో నీపాగా మారిపోయింది. నీపాలో ఎన్ని అకాడమిక్ విభాగాలు ఉంటాయంటే 8 అకాడమిక్ విభాగాలు అనేవి ఉంటాయి. నీపాలో ఉపాధ్యాయ అధ్యాపకులకు, విద్యా పరిపాలకులకు పరిపాలనా రంగంలో సలహాలనిచ్చేది. ఉపాధ్యాయ అధ్యాపకులకు, విద్యా పరిపాలకులకు పరిపాలనా రంగంలో సలహాలనిచ్చేటటువంటి జాతీయ సంస్థ ఏది అంటే నీపా అన్నమాట. కేంద్ర రాష్ట్ర విద్యాధికారుల సామర్థ్యాలను మెరుగుపరచడానికి తగిన శిక్షణా కార్యక్రమాలను నిర్వహించే జాతీయ సంస్థ ఏది అంటే నీపా అన్నమాట. విద్యా పరిపాలనా రంగంలో పనిచేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ సంబంధిత జాతీయ సంస్థ ఏది? విద్యా పరిపాలనా రంగంలో పనిచేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ సంబంధిత జాతీయ సంస్థ ఏదంటే నీపా. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్యాబ్, దీన్ని సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ CABA అనగా అర్థం ఏంటంటే ఎడ్యుకేషన్. ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 1921లో ఏర్పాటు చేయబడింది. క్యాబ్ అనేది 1921లో ఏర్పాటు చేయబడింది. ఆర్థిక మాంద్యం కారణంగా 1929లో రద్దు చేయబడింది. మళ్ళీ 1935లో మళ్ళీ పునఃస్థాపన జరిగిందనమాట. 35లో 29లో ఆర్థిక మాంద్యం కారణంగా రద్దు చేయబడి 1935లో మళ్ళీ దాన్ని ఏర్పాటు చేశారు. మరి దీని యొక్క చైర్మన్ ఎవరు ఉంటారంటే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి చైర్మన్గా ఉంటారు. కేంద్ర స్థాయిలో విద్యా కమిటీలను నియమించేటటువంటి సంస్థ మరియు వాటి నివేదికలను సమీక్షించి కేంద్ర విద్యాభివృద్ధికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి తగిన సూచనలు ఇచ్చేది ఏది అంటే క్యాబ్. చూడండి, విద్యా కమిటీలను నియమిస్తుంది, వాటి నివేదికలను సమీక్షించి విద్యాభివృద్ధికి సంబంధించినటువంటి సూచనలు ఇస్తుంది అన్నమాట కేంద్ర ప్రభుత్వానికి. ఏది అంటే క్యాబ్. నెక్స్ట్ వన్, CBSE సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషను. మరి దీన్ని ఎప్పటి నుంచి ఈ పేరుతో పిలుస్తున్నారు అంటే 1952లో. 1929లో బోర్డ్ ఆఫ్ హై స్కూల్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్గా స్థాపించబడినటువంటి రెండవ పురాతన సంస్థ ఏది అంటే CBSE. 1929లో బోర్డ్ ఆఫ్ హై స్కూలు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్గా స్థాపించబడిన రెండవ పురాతన సంస్థ ఏదంటే CBSE. జాతీయ స్థాయిలో 10వ 12వ తరగతుల పరీక్షలను నిర్వహించి సర్టిఫికేట్లు జారీ చేసేది ఎవరంటే CBSE. ఆల్ ఇండియా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ AIEEE పరీక్షను నిర్వహించే సంస్థ ఏది అంటే CBSE. పరీక్షా పత్రాలను సరిచేసే పరీక్షలకు రిఫ్రెషర్ తరగతులను నిర్వహించే జాతీయ విద్యా సంస్థ ఏదంటే CBSE.
పరీక్షా పత్రాలను సరిచేసి పరీక్షకులకు రిఫ్రెషన్ తరగతులను నిర్వహిస్తుందన్నమాట. ప్రతి సంవత్సరం గణితంలో గ్రూప్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ పరీక్షలను నిర్వహించే సంస్థ ఏది, జాతీయ సంస్థ ఏది అంటే సిబిఎస్ఈ. గ్రూప్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ పరీక్షలను నిర్వహిస్తుంది. రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి, ఎస్సీఆర్టీ అనగా ఏంటంటే రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా సలహాదారు ఎవరంటే ఎస్సీఆర్టీ అనమాట. ఎస్సీఆర్టీని మొదట ఏమని పిలిచేవారు అంటే ఎస్ఐఈ అని పిలిచేవారు. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్గా పిలిచేవారు అనమాట. ఎస్ఐఈగా పిలిచేవారు మొదట. సంవత్సరం ఎస్ఐఈ అనేటటువంటిది ఎస్సీఆర్టీగా ఎప్పుడు మార్చబడింది అంటే 1976లో ఎస్సీఆర్టీగా మార్చడం జరిగింది. ఎస్సీఆర్టీ సంస్థ యొక్క డైరెక్టర్గా పనిచేసే వ్యక్తి ఎవరు అంటే కమిషనర్ లేదా స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క డైరెక్టర్ అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాభివృద్ధికి సంబంధించినటువంటి సలహాలు, తగిన పథకాలు మరియు పాఠశాలల నిర్వహణ ప్రధాన కార్యనిర్వాహక లక్ష్యాలతో ఏపీ రాష్ట్రంలో స్థాపించబడిన సంస్థ ఏది అంటే ఎస్సీఆర్టీ అన్నమాట. రాష్ట్ర పాఠ్యాంశాలను రూపొందించే సంస్థ ఏది అంటే పాఠ్యాంశాలను రూపొందించేది ఎస్సీఆర్టీ. కొత్త ధోరణులకు అనుగుణంగా ఉపాధ్యాయులకు ఇన్ సర్వీస్ శిక్షణ అందించే రాష్ట్ర స్థాయి సంస్థ ఏదంటే ఎస్సీఆర్టీ. ఇన్ సర్వీస్ శిక్షణ ఇచ్చే సంస్థ ఏదంటే ఎస్సీఆర్టీ. అంటే టీచర్గా అయిన తర్వాత వృత్యంతర శిక్షణలు ఇస్తారు కదా, అదనమాట. రాష్ట్ర పాఠశాలల్లో భాగంగా పాఠ్య పుస్తకాలను రాసేటటువంటి రచయితలను ఎంపిక చేసేది కూడా ఎస్సీఆర్టీనే. రాష్ట్రంలో స్థాపించబడినటువంటి డైట్ కళాశాలలకు ఎన్సీఆర్టీ అనుమతి తర్వాత దీని అనుమతి తప్పనిసరి. డైట్ కళాశాలలకి ఎన్సీఆర్టీ అనుమతి తీసుకున్న తర్వాత ఎస్సీఆర్టీ అనుమతి తప్పనిసరి అనమాట. ఎస్సీఆర్టీ అనుమతి తప్పనిసరి. ప్రశ్నాపత్రాల తయారీలో ఉపాధ్యాయులకు శిక్షణ అందించేటటువంటి సంస్థ ఏది? ప్రశ్నాపత్రాల తయారీలో కూడా శిక్షణ అందించే సంస్థ ఎస్సీఆర్టీ. జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి సైన్స్ ప్రదర్శనలను నిర్వహించే సంస్థ ఏదంటే ఏపీ ఎస్సీఆర్టీ. భారతదేశంలో మొదటిగా ఆడియో విజువల్ విద్యా కార్యక్రమాన్ని అమలు చేసినటువంటి జాతీయ విద్యా సంస్థ ఏది అంటే ఎస్సీఆర్టీ మరియు సైట్. సైట్ అంటే ఆడియో విజువల్ విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తుంది కదా సైట్, అలాగే ఎస్సీఆర్టీ, ఈ రెండు కూడా అనమాట. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ సైట్, ఎస్ఐఈటీ. సైట్ అనగా ఏంటంటే అర్థం స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ టెక్నాలజీ. జిల్లా విద్యా మరియు శిక్షణ సంస్థ డైట్. డైట్ అనగా అర్థం ఏంటంటే జిల్లా విద్యా మరియు శిక్షణ సంస్థ. జిల్లా విద్యా మరియు శిక్షణ సంస్థ డైట్ అనేటటువంటిది, ఈ డైట్ను ప్రతిపాదించినటువంటి 1986 ప్రతిపాదించినది ఎవరంటే 1986 జాతీయ విద్యా విధానం అనేటటువంటిది ప్రతిపాదించడం జరిగిందనమాట. డైట్లను ఇంతకుముందు ఏమని పిలిచేవారు అంటే టీటీఎల్గా పిలిచేవారు. డైట్లో మొత్తం ఎన్ని విభాగాలు ఉంటాయంటే 7 విభాగాలు. ఏంటి అవి? వృత్తి పూర్వక శిక్షణా కేంద్రం, వృత్తి అంతర శిక్షణా కేంద్రం, జిల్లా వనరుల యూనిట్, ప్రణాళిక మరియు నిర్వహణ కేంద్రం, పాఠ్య ప్రణాళిక రూపకల్పన మరియు అభివృద్ధి కేంద్రం, పని అనుభవ కేంద్రం, మూల్యాంకన కేంద్రం మరియు విద్యా సాంకేతికత అనేటటువంటి 7 కేంద్రాలు అనేటటువంటి విభాగాలు అనేటటువంటివి ఉంటాయన్నమాట. జిల్లా స్థాయిలో ప్రాథమిక స్థాయి టీచర్లకు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ను అందించేటటువంటి సంస్థ ఏది అంటే డైట్ అన్నమాట. ఇన్ సర్వీస్ అంటే వృత్యంతర శిక్షణను అందించే సంస్థ ఏదంటే డైట్. అనియత వయోజన విద్యా కార్యక్రమాలకు మూల్యాంకన కేంద్రంగా జిల్లా స్థాయిలో పనిచేసే సంస్థ ఏది? అనియత వయోజన విద్యా కార్యక్రమాలకు మూల్యాంకన కేంద్రంగా జిల్లా స్థాయిలో పనిచేసే సంస్థ ఏదంటే డైట్. సంస్థాగత ప్రణాళిక రూపకల్పనలో సంస్థల కార్యకర్తలకు, సంఘ నాయకులకు ఓరియంటేషన్ తరగతులను నిర్వహించేటటువంటి జిల్లా స్థాయి విద్యా సంస్థ ఏది అంటే డైట్ అన్నమాట. సిఐఈటీ అనగా అర్థం ఏమిటి? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థ. తెలుగులో కూడా మనకు అవసరం. కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థ. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 82లో స్థాపించడం జరిగింది. 82. మరి దీన్ని ఇంతకుముందు ఏమని పిలిచేవారు అంటే కేంద్రీయ దృశ్య శ్రావ్య విద్యా వికాస సంస్థ. చూడండి, ఎస్ఐఈటీ ఉంది కదా, ఇది స్టేట్ లెవెల్.
ఇది రాష్ట్ర విద్యా సాంకేతిక విద్యా సంస్థ. దీన్నే రాష్ట్ర దృశ్య శ్రావ్య విద్యా వికాస కేంద్రం అని సంస్థ అని పిలుస్తారు. దీన్ని CIETని ఏమని పిలుస్తారంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంటే కేంద్రీయ దృశ్య శ్రావ్య విద్యా వికాస సంస్థ అని దీన్ని పిలవడం జరుగుతుంది. CIET అనేది ఏ నగరంలో స్థాపించబడింది అంటే ఢిల్లీలో స్థాపించబడింది. ఉపాధ్యాయులకు వెల తక్కువ బోధనోపకరణాల తయారీలో శిక్షణ ఇచ్చే సంస్థ ఏది? వెల తక్కువ బోధనోపకరణాల తయారీలో శిక్షణ ఇచ్చే సంస్థ ఏదంటే CIET. SIET అంటే ఏంటంటే స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ, రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ. ఇది మన రాష్ట్రంలో ఎక్కడ ఉంది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఉంది. దీన్ని 1985లో స్థాపించారు. చూడండి, CIETని అయితే 1982 అయితే స్టేట్ లెవెల్లో అయితే 1985లో స్థాపించడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో చదువుకునే బాలికల కోసం దూరదర్శన్లో టెలిస్కూల్ కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తున్నటువంటి సంస్థ ఏది? టెలిస్కూల్ కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేసేది సైట్ అన్నమాట. రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ సైట్ను ఇలా కూడా వ్యవహరిస్తారు. రాష్ట్ర దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రంగా వ్యవహరిస్తారు. RIE అనగా అర్థం ఏమిటి? RIE అంటే అర్థం రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. RIEలను ఏర్పాటు చేసే సంస్థ ఏదంటే NCERTనే RIEల్ని ఏర్పాటు చేస్తుంది. మరి ఎన్ని RIEలు ఉన్నాయి? మొత్తం ప్రాంతీయ విద్యా సంస్థల సంఖ్య ఎన్ని అంటే NCERT ఏర్పాటు చేసిన ప్రాంతీయ విద్యా సంస్థల సంఖ్య ఎంత అంటే 5 అన్నమాట. RIE అంటే ప్రాంతీయ విద్యా సంస్థలు అన్నమాట. దక్షిణాది రాష్ట్రాలలో RIE అనేది ఎక్కడ ఉంది అంటే దక్షిణాది రాష్ట్రాలలో RIE ఎక్కడ ఉందంటే మైసూర్లో ఉందన్నమాట. మరి RIE సంస్థ నిర్వహించేటటువంటి కోర్సులు ఏంటి అంటే B.Ed, M.Ed ఈ రెండింటిని నిర్వహిస్తుంది. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా వృత్యంతర శిక్షణా తరగతులు, పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నటువంటి ప్రాంతీయ సంస్థ ఏది అంటే దక్షిణాది అన్నారు కదా, మైసూర్. IFLU అనగా అర్థం ఏమిటి? ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ. ఇంగ్లీష్ మరియు విదేశీ భాషల కేంద్ర సంస్థ అంటారన్నమాట. IFLU అనేది విశ్వవిద్యాలయ హోదా పొందినటువంటి సంస్థ ఏది? IFLU అనేది విశ్వవిద్యాలయ హోదా పొందినటువంటి సంస్థ. సారీ అండి, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్. IFLU అనేది ఒక విశ్వవిద్యాలయ హోదా పొందినటువంటి సంస్థ అంతే. నెక్స్ట్ వన్, IFLU మన రాష్ట్రంలో ఎక్కడ స్థాపించబడింది అంటే హైదరాబాదులో స్థాపించబడింది. ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణలో భాగంగా ఆంగ్ల భాషలో తర్ఫీదు ఇచ్చేది ఎవరు? ఎవరంటే IFLU అన్నమాట. IFLUలో ఏ భాషల అధ్యయనం జరుగుతుందంటే ఆంగ్ల భాషతో పాటు ఇతర విదేశీ భాషల అధ్యయనం కూడా జరుగుతుంది. MRC అంటే ఏంటి? మండల వనరుల కేంద్రం, మండల రిసోర్స్ సెంటర్ అంటారనమాట. ఎవరు నిర్వహిస్తారు? MEO గారు నిర్వహించడం జరుగుతుంది. MRP అనగా అర్థం ఏమిటి? MRP అంటే మండల రిసోర్స్ పర్సన్. MRPలకు పరీక్ష నిర్వహించి వారిని మండలాల్లో నియమించే విభాగం ఏదంటే SSAలో భాగంగానే వాళ్ళు MRPలు అనేవి వారు నియమించడం జరుగుతుందన్నమాట. ఉపాధ్యాయ వృత్తి నియమావళిని రూపొందించిన సంస్థ ఏది? ఉపాధ్యాయ వృత్తి నియమావళిని రూపొందించేది ఎవరంటే NCERT. ఉపాధ్యాయులకు వృత్తి నియమావళిని రూపొందించాలని మొదటిగా సూచించిన విద్యా విధానం ఏది అంటే జాతీయ విద్యా విధానం. ఉపాధ్యాయులకు వృత్తి నియమావళి ఉండాలి అని నియమావళిని రూపొందించాలని మొదటిగా ఎవరు సూచించారంటే 1986 జాతీయ విద్యా విధానం. ఉపాధ్యాయ వృత్తికి సంబంధించి మొదట చిత్తు ప్రవర్తన నియమావళిని ఎప్పుడు రూపొందించారు? చిత్తు ప్రవర్తన నియమావళిని 96లో రూపొందించారు. దీన్ని ఎక్కడి నుండి గ్రహించారు అంటే 1984 యునెస్కో సిద్ధం చేసినటువంటి నియమావళి నుంచి మరి చిత్తు ప్రవర్తన నియమావళిని 96లో రూపొందించారు. ఉపాధ్యాయుల అసలు వృత్తి ప్రవర్తన నియమావళి NCERT ఎప్పుడు ప్రకటించిందంటే 97లో ప్రకటించింది. చిత్తు ప్రవర్తన అయితే 96, ఒరిజినల్ అయితే 97. వృత్తి ప్రవర్తన నియమావళి పీఠికలో చెప్పిన ప్రకారం ఉపాధ్యాయులైనటువంటి ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా ఉండవలసినవి ఏమిటి? స్వీయ క్రమశిక్షణ ఉండాలి. స్వీయ క్రమశిక్షణతో పాటు స్వీయ నిర్దేశం కూడా ఉండాలి. స్వీయ నిర్దేశం మరియు స్వీయ క్రమశిక్షణ. మోటివేషన్ అనేటటువంటి ఆంగ్ల పదానికి మూలమైనటువంటి లాటిన్ భాషా పదం ఏదంటే మోవీర్.
మోవీర్ అంటే కదలిక. వ్యక్తిలోని కదలిక లేదా చలనం కలుగజేసి ఆ వ్యక్తిని ఒక పనికి లేదా చర్యకు పూనుకునేటట్లు చేసే ప్రక్రియ ఏది అంటే ప్రేరణ. ఉపాధ్యాయ ప్రేరణ అని చెప్పేసి ఒకటి ఉంది కదా, అందుకనమాట. అన్ని రకాల ప్రవర్తనలకు మూలాధారం ప్రేరణ అని అన్నది ఎవరు? అన్ని రకాల ప్రవర్తనలకు కారణం ఏంటంటే ప్రేరణ అని అన్నది వుడ్వర్త్. గమ్య నిర్దేశక చర్యయే ప్రేరణ అని చెప్పిన వారు ఎవరంటే మేయర్. ఒక పనిలో ఉండేటటువంటి సంతృప్తి కోసం, స్వీయ ఆనందం కోసం, స్వీయ అవసరాలను తీర్చుకోవడం కోసం ఒక పనిని నిర్వహించుటలో వ్యక్తికి ఉండేటటువంటి ప్రేరణ ఏంటి అంటే అంతర్గత ప్రేరణ. తన తక్షణ అవసరాలతో ప్రమేయం లేకుండా వ్యక్తిపై ప్రభావం చూపేటటువంటి తక్షణ అవసరాలతో సంబంధం లేకుండా వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి అంశాన్ని ఏమంటారంటే బాహ్య ప్రేరణ అంటారు. ఇతరులను సంతృప్తిపరచడానికి లేదా బహుమతులు పొగడ్తలను ఆశించి శిక్షలకు నిందలకు భయపడి, బహుమతైన శిక్షణ ఏదైనా సరే అది బాహ్య ప్రవర్తనే అవుతుంది. వాటి కోసం పనిచేస్తే బాహ్య ప్రవర్తనే అవుతుంది. మరి ఉపాధ్యాయుడు తన వృత్తి నైపుణ్యాల పెరుగుదలకు వృత్యంతర శిక్షణా కార్యక్రమాలకు హాజరవుతున్నాడు. అంటే తనకి ఉపయోగం జరుగుతుందని చేస్తున్నాడు కాబట్టి అది అంతర్గత ప్రేరణకి చెందుతుందన్నమాట. ఉపాధ్యాయుడు తన వృత్తిలో భాగంగా తలచి మూల్యాంకనంలో పాల్గొంటున్నాడు, అయితే అది కూడా అంతర్గత ప్రేరణే అవుతుంది. సబ్జెక్ట్లో 100% ఉత్తీర్ణత సాధిస్తే ఒక ఇంక్రిమెంట్ అదనంగా ఇస్తాము అనేటువంటి మేనేజ్మెంట్ మాటల వలన బాగా పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు బాహ్యంగా ప్రేరేపించబడినట్లు అర్థం. ఎందుకంటే ఇంక్రిమెంట్ అనేది మరి అతనికి ప్లస్గా పనిచేస్తుంది. సో అది బాహ్య ప్రేరణకు సంబంధించినది. ఇంక్రిమెంట్ కోసం చేస్తున్నాడు కాబట్టి బాహ్య ప్రేరణ. ఖచ్చితమైనటువంటి సమయమునకు బడికి వెళ్ళకపోతే సీఎల్ నమోదు చేస్తారేమో అని భయంతో పాఠశాలలకు ఖచ్చితమైన సమయానికి వెళ్ళే ఉపాధ్యాయుడు బాహ్యంగా ప్రేరేపించబడినట్లే. ఒక ఉపాధ్యాయునికి దీర్ఘకాలిక ప్రగతి పదంలోనికి తీసుకువెళ్ళే ప్రేరణ ఏది అంటే అంతర్గత ప్రేరణ. బయటికి కనిపించేటటువంటి ప్రేరణ ఏది అంటే బాహ్య ప్రేరణ. కొన్ని లక్ష్యాలను ఎంచుకొని ఆ లక్ష్యాలు సాధించాలి అనేటటువంటి తపనతో ఒక్కొక్క లక్ష్యాన్ని చేరుకునేదాకా పట్టుదల చూపించే వారిలో కనిపించే ప్రేరణ ఏదంటే సాధనా ప్రేరణ. ఒక ఉపాధ్యాయుడు అనేక పదవులను పొందుతూ దేశంలోనే అత్యున్నత రాష్ట్ర స్థాయి పదవిని పొందడంలో కలిగేటటువంటి ప్రేరణ ఏది అంటే సాధనా ప్రేరణ. థార్నడైక్, ఇవాన్ పావ్లోవ్, బిహేవియర్ స్కిన్నర్ ఇలా యొక్క ఉపాధ్యాయ వృత్తికి ఎలాంటి ప్రేరణగా పనిచేస్తాయంటే ఇవి బాహ్య ప్రేరణలుగా పనిచేస్తాయి. వృత్తి యొక్క సమగ్రతను, చెడు ప్రవర్తనను అరికట్టడానికి ఉపాధ్యాయ సంఘాలు మొదలైన పాత్ర నిర్వహించాలి అని పేర్కొన్నది ఎవరు? సంఘాలు ముఖ్యమైన పాత్ర నిర్వహించాలి అని పేర్కొన్నది 1986 అన్నమాట, జాతీయ విద్యా విధానం. ఉపాధ్యాయుల యొక్క సాంఘిక గౌరవం నిలబెట్టడానికి ప్రభుత్వంతో పాటు ఉపాధ్యాయ సంఘాలు కూడా బాధ్యత వహించాలి అని చెప్పినది ఎవరు అంటే కొఠారి కమిషన్. ప్రపంచంలో ప్రారంభమైన మొట్టమొదటి ఉపాధ్యాయ సంఘం ఏది? ప్రపంచంలోనే ప్రారంభమైన మొట్టమొదటి ఉపాధ్యాయ సంఘం ద నేషనల్ యూనియన్ ఆఫ్ టీచర్స్, ఇంగ్లాండ్లో ప్రారంభమైంది. మన దేశంలో ప్రారంభమైన మొట్టమొదటి గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘం ఏదంటే మద్రాస్ ఉపాధ్యాయ వృత్తి సంఘం. ద నేషనల్ యూనియన్ ఆఫ్ టీచర్స్ అనేటటువంటి ఉపాధ్యాయ సంఘం ఎక్కడ ప్రారంభమైందంటే ఇంగ్లాండ్లో 1870లో ప్రారంభమైంది. పాఠశాలల్లో నిర్వహించేటటువంటి కల్టెన్సెన్సీ రిజిస్టర్ అనేది ఏ రకమైనది? ఇది కంటింజెన్సీ అన్నమాట. కంటింజెన్సీ రిజిస్టర్ అనేది ఏ రకమైనది అంటే ఇది ఒక ఆర్థిక సంబంధమైనటువంటి రిజిస్టర్. పాఠశాలలో నిర్వహించే విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్ అనేది విద్యా సంబంధమైనది. పాఠశాలల్లో నిర్వహించే క్యాజువల్ లీవ్ రిజిస్టర్ అనేది సాధారణ రిజిస్టర్లకి సంబంధించినది. పాఠశాల రికార్డుల్లో యథార్థ సమాచారాన్ని ఉన్నట్లే నమోదు చేయాలి. ఇది రికార్డు యొక్క ఏ లక్షణాన్ని తెలియజేస్తుంది అంటే ఖచ్చితత్వాన్ని తెలియజేస్తుంది. రికార్డుల్లో నమోదు చేసే ప్రతి అంశము సంపూర్ణంగా ఉండాలి అనేది రికార్డు యొక్క ఏ లక్షణాన్ని తెలియజేస్తుంది అంటే సమగ్రతను తెలియజేస్తుంది. ప్రతి రికార్డు కూడా తక్కువ సమయంలో తక్కువ వనరుల వినియోగంతో నిర్వహించేదిగా ఉండాలి. సో ఇది రికార్డు యొక్క ఏ లక్షణాన్ని తెలియజేస్తుందంటే సులభ నిర్వహణకు సంబంధించినది.
ప్రతి రికార్డు తక్కువ సమయంలో తక్కువ వనరుల వినియోగంతో నిర్వహించాలనేది సులభ నిర్వహణ. ఏ రికార్డులోనూ మరో రికార్డులో నమోదు చేసిన అంశాలు నమోదు చేయకుండా డూప్లికేషన్ను నివారించాలి. ఇది రికార్డు యొక్క ఏ లక్షణాన్ని తెలియజేస్తుంది అంటే శాస్త్రబద్ధ నిర్వహణను తెలియజేస్తుంది. పాఠశాలలను సందర్శించినటువంటి పర్యవేక్షకులకు లేదా తనిఖీదారులకు పాఠశాల నిర్వహణ గురించి ఒక విద్యా సంవత్సరంలో జరిగిన ముఖ్య కార్యక్రమాలను వివరించుటకు ఉపయోగపడేటటువంటి రిజిస్టరు మరియు సందర్శకులు తమ సందర్శనాంశాలను నమోదు చేసే రిజిస్టర్ ఏది అంటే లాగ్ బుక్ అన్నమాట. లాగ్ బుక్ పాఠశాల చరిత్ర చూడండి. పాఠశాల సందర్శకులు పర్యవేక్షకులు తనిఖీదారులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట ఇది లాగ్ బుక్. నెక్స్ట్ వన్, పాఠశాల చరిత్రకు అర్థం వంటిది ఏది అంటే లాగ్ బుక్. పాఠశాల చరిత్రను ఇతరాలకు అందజేసేటటువంటి పాఠశాల నిర్వహించే రికార్డు. పాఠశాల చరిత్రను ఇతరులకు అందజేసేటటువంటి పాఠశాల నిర్వహించే రికార్డు ఏదంటే లాగ్ బుక్. విద్యార్థి యొక్క పాఠశాల చేరిక, పుట్టిన తేదీ, చేరినటువంటి తరగతి నమోదు చేసి ఉండే పాఠశాల రిజిస్టర్ ఏదంటే అడ్మిషన్ రిజిస్టర్. ఉపాధ్యాయుల సాధారణ లేదా వైద్యపరమైనటువంటి సెలవులను నమోదు చేసేది టీచర్ అటెండెన్స్ రిజిస్టర్. వైద్యపరమైన సెలవులను ఉపాధ్యాయుని సర్వీస్ రిజిస్టర్లో ఎంటర్ చేయాలి. సో ఎందులో ఎంటర్ చేయాలి అంటే ఎస్ఆర్లో కూడా ఎంటర్ చేయాలి. ఉపాధ్యాయుడు వృత్తిలో చేరిన నాటి నుంచి వృత్తి ముగింపు వరకు అతని యొక్క సంబంధించిన వివరాలను, ఇంక్రిమెంట్లను, పనిష్మెంట్లను, పదోన్నతులను నమోదు చేయవలసిన రిజిస్టర్ ఏది అంటే సర్వీస్ రిజిస్టర్. ఒక పాఠశాలల్లో కొన్నటువంటి పర్మనెంట్ చరాస్తులు నమోదు చేయవలసింది ఏది అంటే స్టాక్ రిజిస్టర్. దేనికి ఎంత ఆదాయం వచ్చింది, దేనికి ఎంత ఖర్చు అయిందో తెలిపేటటువంటి పాఠశాల నిర్వహించే రికార్డర్ ఏది అంటే లెడ్జర్ బుక్ అన్నమాట. ఈ లెడ్జర్ అనేది క్యాష్ బుక్కు అనుబంధంగా ఉంటుంది. చూడండి, ఆదాయ వ్యయాలకు సంబంధించినది కదా, ఆదాయ వ్యయాలకు సంబంధించింది లెడ్జర్ బుక్ అంటారు. ఇదే క్యాష్ బుక్కు అనుబంధంగా పనిచేస్తుంది అనమాట. స్కూల్ బడ్జెట్, సంవత్సర మాసాల లెక్కలు తయారు చేయడానికి ఉపయోగపడే రిజిస్టర్ ఏది అంటే లెడ్జర్. ఉపాధ్యాయుల జీతభత్యాలను నమోదు చేసే పాఠశాల రికార్డు ఏదంటే ఎక్విటెన్స్ రిజిస్టర్. విద్యార్థుల సమగ్రాభివృద్ధిని, సర్వతోముఖాభివృద్ధిని తెలియజేసే పాఠశాల రికార్డు ఏదంటే క్యుములేటివ్ రిజిస్టర్. దీన్ని సంచిత పత్రావళి అని కూడా అంటారు. విద్యార్థికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందించుటకు ఉపాధ్యాయునికి ఉపయోగపడేటటువంటి ఉపాధ్యాయుడు నిర్వహించే రిజిస్టర్ ఏది అంటే క్యుములేటివ్ రిజిస్టర్ అన్నమాట. పాఠశాలను సందర్శించినటువంటి విద్యాధికారులు మినహా ఇతర ప్రముఖుల వివరాలను అందించేటటువంటి పాఠశాల రిజిస్టర్ ఏదంటే విజిటర్స్ బుక్. దైనందిన పాఠశాల వ్యవహారాలకు ప్రధానోపాధ్యాయుడు చేసే చిన్న చిన్న పనులకు ఖర్చు పెట్టేటటువంటి మొత్తమును సూచించే పాఠశాల రికార్డు ఏదంటే కంటింజెంట్ రికార్డర్. విద్యా ప్రగతిలో విద్యార్థుల గ్రేడులను, పాఠశాల గ్రేడులను సూచించేటటువంటి పాఠశాల నిర్వహించే రిజిస్టర్ ఏది అంటే ఎల్ఈపి రికార్డు విద్యార్థుల యొక్క దేన్ని తెలియజేస్తుందంటే సామర్థ్యాలను కొలుస్తుంది. ప్రస్తుతం సిసిఈ విధానంలో విద్యార్థుల ప్రమాణాలని ఎల్ఈపి రిజిస్టర్ ద్వారానే కొలుస్తున్నారు. ఎల్ఈపి అంటే లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్. ఉపాధ్యాయుల జీతభత్యాలు ఇతర ఉద్యోగుల యొక్క జీతాల కంటే ఎక్కువ ఉండాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్నటువంటి కమిషన్ ఏది అంటే చటోపాధ్యాయ కమిషన్ 1985. ప్రాథమికోన్నత తరగతుల యొక్క ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలలో ఉపాధ్యాయుల యొక్క సర్వీసు రిజిస్టర్లను ఎవరు నిర్వహిస్తారు? ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో అయితే మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నిర్వహిస్తారు. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల యొక్క సర్వీస్ రిజిస్టర్లను ఎవరు నిర్వహిస్తారంటే హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు. స్కూల్ కాంప్లెక్స్ పాఠశాల సముదాయం యొక్క సెక్రటరీగా వ్యవహరించేవారు ఎవరంటే స్కూల్ కాంప్లెక్స్ యొక్క సెక్రటరీగా వ్యవహరించేవారు సీనియర్ ఉపాధ్యాయులు. స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే ప్రధానోపాధ్యాయులు. హై స్కూల్ యొక్క హెచ్ఎం గారు. చైర్మన్గా వ్యవహరించేది హెచ్ఎం గారు, సెక్రటరీగా వ్యవహరించేది సీనియర్ ఉపాధ్యాయులు. ఎంఎల్ఎల్ అనగా కనీస అభ్యసన స్థాయిలు అంటాము, మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్. జాతీయ ఉపాధ్యాయ అవార్డులను ఏ సంవత్సరం నుంచి ఇస్తున్నారు?
1958 నుండి ఇస్తున్నారు. సెప్టెంబర్ 5న ప్రతి సంవత్సరం జాతీయ అవార్డులకు ఎంతమంది ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారంటే 374 మందిని ఎంపిక చేస్తారు. ఎవరైనా పాఠశాల ఉపాధ్యాయుడు ఏదైనా వ్యక్తిగత పాఠశాల పని మీద వర్క్లో ఉండి బయటికి వెళ్ళినప్పుడు వివరాలను రిజిస్టర్లో నమోదు చేస్తారు. మూమెంట్ రిజిస్టర్, బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా పని మీద బయటికి వెళ్తే మూమెంట్ రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఎస్ఓపిటి అనగా అర్థం ఏమిటి? స్పెషల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ టీచర్స్. స్పెషల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ టీచర్స్ అన్నమాట. ఇది 1993 టు 97లో అమలు చేయడం జరిగింది దేశమంతటా కూడా. సాఫ్ట్ అనేది ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు అందించేటటువంటి పునశ్చరణ కార్యక్రమం. ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు అందించే పునశ్చరణ కార్యక్రమం. ఇది దేశవ్యాప్తంగా 1994లో ప్రవేశపెట్టినప్పటికీ కూడా, అంటే 93 టు 97 వరకు పనిచేసింది. అంటే 94లో దేశమంతటా ప్రవేశపెట్టినప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎప్పటి నుంచి అమల్లో ఉందంటే 2002లో అమలు చేయడం జరిగిందనమాట. సాఫ్ట్ కార్యక్రమాలు ఎవరి ఆధ్వర్యంలో రూపొందిస్తారు అంటే ఎన్సీఆర్టీ ఆధ్వర్యంలోనే రూపొందిస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలలకు సరఫరా చేసేటటువంటి వివిధ వస్తు సామగ్రిని సక్రమంగా వినియోగించుకోవడానికి కావలసిన నైపుణ్యాలను ఉపాధ్యాయుల్లో పెంపొందించడానికి ఉద్దేశించబడిన కార్యక్రమం ఏది అంటే సాఫ్ట్. ప్రాథమికోన్నత పాఠశాలలకు సరఫరా చేసే వస్తు సామగ్రిని సక్రమంగా వినియోగించుకోవడానికి కావలసిన నైపుణ్యాలను ఉపాధ్యాయులకు పెంపొందిస్తుందన్నమాట సాఫ్ట్ అనేది. అందరికీ విద్య అందించుటకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన వివిధ పథకాలను మరియు సవర్ణీకృత అభిరుచులను సమన్వయపరిచి ఉపాధ్యాయుల్లో వినియోగించుకున్నటకు ఉద్దేశించబడిన కార్యక్రమం ఏది అంటే సాఫ్ట్ అన్నమాట. ఇగ్నూ అనగా అర్థం ఏమిటి? ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1985లో స్థాపించారు. న్యూఢిల్లీలో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉంది. న్యూఢిల్లీలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. ఎన్సిఎఫ్టిఏ అంటే అర్థం ఏమిటంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఎన్ఏఎస్సి అంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడియేషన్ కౌన్సిల్ అన్నమాట. నేషనల్ అసెస్మెంట్ ఫర్ అక్రిడియేషన్ కౌన్సిల్. మరి దీన్ని యూజీసీ వారు ఎప్పుడు స్థాపించారంటే 94లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఏఐసిటిఈ అంటే ఏంటంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. దీన్ని 1987లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉందన్నమాట. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.